హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాజు మరొక లేటెస్ట్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వచ్చిన టాపిక్ ఏంటి అంటే మెటాఫోర్స్ అనమాట. మెటాఫోర్స్ అనేది ద బెస్ట్ ప్లాన్ ఇన్ ద వరల్డ్, అత్యద్భుతమైన ప్లాన్ అన్నమాట. ఇటువంటి ప్లాన్ ఎక్కడ కూడా ఇంతవరకు మనం వినుండకపోవచ్చు. నేనైతే గత 7 సంవత్సరాల నుంచి నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నాను, కానీ ఇంతవరకు అయితే ఇటువంటి ప్లాన్ ఎప్పుడు కూడా వినలేదు. బట్ చాలా 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 డిఫరెంట్ అండ్ ట్రాన్స్పరెంట్ 100% డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ అన్నమాట ఇది. మనము చూస్తున్నట్లయితే బయట నెట్వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ గత 2-3 సంవత్సరాల నుంచి సక్సెస్ అయిన వాళ్ళ రేషియో చాలా తక్కువగా ఉంది. బికాస్ ఆఫ్ చాలా కంపెనీస్ రావడం, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ రావడము, తెలిసి తెలియక ఇన్వెస్ట్మెంట్లు పెట్టి లాస్ అయిపోవడము, అండ్ దాంతోపాటు వర్కింగ్ మోడ్ అనేది తగ్గించేసేసి కేవలం ఇన్వెస్ట్మెంట్లు పెట్టి కూర్చొని డబ్బులు సంపాదించాలి అనే ఆ మైండ్ సెట్ తోటి చాలామంది లాస్ అవుతూ ఉన్నారన్నమాట. అటువంటి వాళ్ళ కోసం సార్ ద బెస్ట్ ప్లాన్ అన్నమాట మెటాఫోర్స్ అనేది. ఈ ప్లాన్ కంప్లీట్గా డీసెంట్రలైజ్డ్ సిస్టమ్తో డిజైన్ చేయబడిన ప్లాన్. దీనికంటే ఒక కంపెనీ ఉండదు, ఒక ఎంప్లాయీస్ ఉండరు, విత్డ్రాల్ ఇచ్చేవారు కూడా ఉండరన్నమాట. చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్లలో అంటే విత్డ్రాల్ ప్రాబ్లం. అప్డేట్ అంటారు, మళ్ళీ సైట్ ఎప్పుడు సైట్ మెయింటెనెన్స్లోనే ఉంటుంది. కానీ మనం ఇక్కడ అటువంటి బాధపడాల్సిన అవసరమే లేదు అసలు కూడా. విత్డ్రాల్ అనేది ఇక్కడ ఎవరి చేతుల్లో కూడా ఉండదు, కంప్లీట్గా బ్లాక్ చైన్ టెక్నాలజీ చేతుల్లో ఉంటుంది. విత్డ్రా మాత్రమే ఇక్కడ మనం క్రిప్టో ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మిల్లీ సెకండ్స్, అంటే మైక్రో మిల్లీ సెకండ్స్ అంటారు కదా, ఫ్యాక్చర్ ఆఫ్ సెకండ్స్లో మనకు ట్రస్ట్ వ్యాలెట్లో డై స్టేబుల్ కాయిన్ అనే కాయిన్ ద్వారా మనకు విత్డ్రా ఇవ్వడం జరుగుతుంది. ఆ డై స్టేబుల్ కాయిన్ అనేది కూడా చాలా జెన్యూన్ కాయిన్ అన్నమాట. ఆ కాయిన్ పేరే స్టేబుల్ కాయిన్. చాలా వరకు ఏంటంటే కాయిన్స్ క్రిప్టో పెరిగినప్పుడు, డౌన్ అయినప్పుడు మనకు రేటు పెరగడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. ఈ కాయిన్ పేరు ఏంటి అంటే డై స్టేబుల్ కాయిన్. ఈ కాయిన్ అనేది క్రిప్టో హైక్ అయినా డౌన్ అయినా కూడా దీని రేట్ అనేది అస్సలు పెరగదు. చాలా తక్కువగా జస్ట్ 1 to 5 రూపీస్ మధ్యలో మాత్రమే ట్రేడింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం కూడా మనకు ఉండదు. విత్డ్రాల్ మనం పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. డైరెక్ట్గా మనకు ట్రస్ట్ వ్యాలెట్లోకి డై స్టేబుల్ కాయిన్ అనే కాయిన్తో మనకు విత్డ్రా ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ బ్లాక్ చైన్ మాత్రమే ఇస్తుంది అన్నమాట. కంపెనీ గురించి చెప్పాలంటే కంపెనీ ఫౌండర్ వచ్చేసి లాడో గారు అన్నమాట, మిస్టర్ లాడో. ఇతను రష్యన్. కంపెనీ రష్యన్ కంపెనీ కాదు, రష్యన్ పర్సన్ అన్నమాట కనిపెట్టిన ఫౌండర్ పేరు. ఈ కంపెనీ 2020లోనే స్టార్ట్ అయ్యింది. స్టార్టింగ్ ఇథీరియం కాన్సెప్ట్ త్రూ మనకు విత్డ్రా ఇవ్వడం జరిగింది. ఇథీరియం కాయిన్ అనేది 15,000 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 2.5-3 lakhs రూపీస్ పెరగడం వల్ల, గ్యాస్ ఫీజ్ అంటే ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది పెరగడం వల్ల, కమ్యూనిటీకి ప్రాబ్లం రావడం వల్ల మళ్ళీ 2021లో TRX కాయిన్ త్రూ విత్డ్రా ఇవ్వడం, దాని త్రూ అదే బ్లాక్ చైన్ తోటి అదే గ్యాస్ ఫీజ్ తోటి తీసుకొని రావడం జరిగింది. అప్పుడు TRX కాయిన్ అనేది 3 రూపాయల కాయిన్ ఒకటేసారి 14-15 రూపాయలకు వెళ్ళడం వల్ల మళ్ళీ ఇక్కడ లాగిన్ ఫీజ్ ఎక్కువైపోయింది అన్నమాట. స్టార్టింగ్ ఇథీరియం త్రూ ఉన్నప్పుడేమో ట్రాన్సాక్షన్ ఫీజ్ ఎక్కువైపోయింది, ఇక్కడేమో లాగిన్ ఫీజ్ ఎక్కువైపోయింది. మళ్ళీ ఈ ప్రాబ్లం రాకుండా గత 6 నెలల నుంచి అప్డేట్లో, అంటే 6 నెలల నుంచి టైం తీసుకొని చాలా అత్యద్భుతంగా ఎటువంటి మాన్యువల్గా అప్డేట్స్ లేకుండా, మాన్యువల్ అప్గ్రేడేషన్ లేకుండా టోటల్గా మనకు ఆటోమేటిక్గా అంతా సిస్టమే చేసే విధంగా దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది కంప్లీట్గా మ్యాటిక్ అండ్ పాలిగన్ బ్లాక్ చైన్తో మనకు విత్డ్రాల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్లాన్ గురించి టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైప్ అండ్ షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మెటాఫోర్స్ బిజినెస్ ప్లాన్ మీకు పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందరూ జాగ్రత్తగా వినండి, చివరి వరకు వినండి. చాలా క్లారిటీగా నేను పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మెటాఫోర్స్ బిజినెస్లో మనకు 12 స్లాట్లు ఉంటాయి. దీంట్లో 3, 6, 9, 12 అన్నీ కూడా S3లో ఉంటాయి. మిగతా అన్నీ కూడా S6లో ఉంటాయి అన్నమాట. S3, S6 ఎలా ఉంటుందో మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ స్లాట్ ఇలా ఉంటుంది. ఇది ఫస్ట్ స్లాట్ S6 అనమాట. మన ఐడి ఇలా పడిపోతుంది ఇక్కడ. దీని రేటు ఇప్పుడు $5. S6లో మన ఐడి కింద 6 బాక్సులు ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6 అందరికీ 6 బాక్సులు ఉంటాయి సార్. మన అప్లైన్కి కూడా 6 బాక్సులు ఉంటాయి, మన డౌన్ లైన్ కూడా 6 బాక్సులు ఉంటాయి, మనకు కూడా 6 బాక్సులు ఉంటాయి అనమాట. ఇక్కడ మన అప్లైన్ నుంచి వర్క్ జరిగిన, మన నుంచి వర్క్ జరిగిన, మన డౌన్ లైన్ నుంచి వర్క్ జరిగిన, లేదా మన క్రాస్ లైన్ నుంచి వర్క్ జరిగినా కూడా మనకి ఇక్కడ ఐడీలు వచ్చి మన బాక్సులు ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ బాక్స్లో ఐడి పడగానే దీని పేమెంటు అప్పర్ లైన్కి వెళ్తుంది. అప్పర్ లైన్కి వెళ్తుంది అనమాట.
అంటే అప్పర్ లైన్కు లేదా మన అప్లైన్ కానీ అప్లైన్ పైన ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరినీ అప్పర్ లైన్ అంటాము. సో ఎవరికి 6 బాక్స్లో ఖాళీ ఉంటే అక్కడ వెళ్ళి ఐడి పడిపోయి వాళ్ళకి పేమెంట్ వస్తుందన్నమాట. సేమ్ సెకండ్ బాక్స్ కూడా అంతే. సో ఇప్పుడు థర్డ్ బాక్స్లో పడే ఐడి ఫుల్ పేమెంట్ మనకు వచ్చేస్తుంది $5. అలాగే ఫోర్త్ బాక్స్, ఫిఫ్త్ బాక్స్ ఏదైతే ఉందో ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్. ఈ 2 బాక్సుల్లో పడేది ఇక్కడ $5, ఇది $5, టోటల్గా $10 అవుతుందన్నమాట. ఫోర్త్ బాక్స్, ఫిఫ్త్ బాక్స్లో పడే పేమెంట్ ఏదైతే ఉందో ఫుల్ $10 అవుతుంది. ఈ $10 ఆటోమేటిక్గా సిస్టమ్ సెకండ్ స్లాట్ను బై చేస్తుంది అనమాట. ఇది సెకండ్ స్లాట్, ఇది S6లోనే ఉంటుంది. ఇప్పుడు $10 ఇది 50% ఆఫర్లో. యాక్చువల్గా దీని రేటు $20. సో అంటే మనకి ఇక్కడ సెకండ్ స్లాట్లో ఐడి క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ 6th ఐడి ఉంది కదా, ఈ 6th బాక్స్లో పడే ఐడి ఇది అప్పర్ లైన్కి వెళ్తుంది. మన ఐడి ఏదైతే ఉందో ఇది రీబర్త్ అవుతుంది. రీబర్త్ అవుతుంది అంటే మళ్ళీ ఐడి పడిపోతుంది సెకండ్ టైం. అంటే అన్ని బాక్సులు ఫుల్ అయితే ఒక సర్కిల్ కంప్లీట్ అయినట్టు, రీబర్త్ అయిందంటే సెకండ్ సర్కిల్ స్టార్ట్ అయినట్టు. సేమ్ సెకండ్ టైం ఎలా జరుగుతుందంటే మళ్ళీ సెకండ్ సర్కిల్లో ఫస్ట్ బాక్స్లో పడే అమౌంట్ అప్పర్ లైన్కి వెళ్తుంది, సెకండ్ బాక్స్ అమౌంట్ అప్పర్ లైన్కి వెళ్తుంది, థర్డ్ పేమెంట్ మనకే వస్తుంది, ఫోర్త్ పేమెంట్ మనకే వస్తుంది, ఫిఫ్త్ పేమెంట్ కూడా మనకే వస్తుంది. ఎందుకు అంటే ఫస్ట్ సర్కిల్లోనే సెకండ్ స్లాట్ ఇక్కడ బై చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో మళ్ళీ 6th పేమెంట్ ఏదైతుందో ఇది అప్పర్ లైన్కి వెళ్తుంది, తిరిగి మళ్ళీ సెకండ్ టైం కూడా రీబర్త్ అవుతుంది. అట్లా మనం వర్క్ చేసుకుంటూ వెళ్తే ఎన్నిసార్లైనా రీబర్త్ అవుతుందన్నమాట. ఇక సెకండ్ స్లాట్ గురించి చూద్దాము. సెకండ్ స్లాట్లో మన ఐడి పడిపోయింది. ఇక్కడ కూడా సేమ్ 1 2 3 4 5 6 ఇలా ఉంటాయి. సో ఇక్కడికి ఎవరు వస్తారు? మళ్ళీ కొత్తగా మనం ఎవరినైనా చేయాలంటే కాదండి, ఎవరైనా ఫస్ట్ స్లాట్ నుంచి ఇక్కడ ఎంట్రీ కావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ స్లాట్లో ఉన్న మన కింద ఉన్న 6 బాక్సులలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనం ఎట్లయితే 4th 5th పేమెంట్ వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళామో మన కింద వాళ్ళు కూడా అలానే ఇక్కడికి వస్తారనమాట. సో వాళ్ళ 4th 5th పేమెంట్తో ఇక్కడ ఒక ఐడి పడిపోతుంది. ఈ పేమెంట్ కూడా అప్పర్ లైన్కి వెళ్తుంది, సెకండ్ బాక్స్లో పడే పేమెంట్ అప్పర్ లైన్కి వెళ్తుంది, థర్డ్ బాక్స్లో పడే పేమెంట్ ఏదైతే ఉందో ఐడి పేమెంట్ ఫుల్గా మనకు వచ్చేస్తుంది. ఎంత? $10 ఇది మనకు వచ్చేస్తుంది. అలాగే 4th బాక్స్ 5th బాక్స్ పేమెంట్ ఏదైతే ఉందో 4th 5th మనకు వస్తుంది. సో ఇది ఎంత? 10 + 10 అంటే $20 అనమాట. ఈ $20 ఆటోమేటిక్గా మళ్ళీ థర్డ్ స్లాట్ బై చేస్తుంది సిస్టమ్. ఇది థర్డ్ స్లాట్, ఇది S3లో ఉంటుంది. సో S3 ఇప్పుడు చూస్తాము ఎట్లా ఉంటుందో. $20 అనమాట. ఇప్పుడు ఆఫర్లో ఉంది కనుక యాక్చువల్గా దీని రేటు $40. ఓకే, సో ఇక్కడ మన ఐడి క్రియేట్ అయిపోతుంది. సేమ్ ఇలాగే సెకండ్ స్లాట్లోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడ ప్రమోషన్తో ఇక్కడికి వచ్చేస్తారనమాట. సో ఇక్కడ ఎలా ఉంటుంది? 1 2 3. సో ఇక్కడ ఫస్ట్ బాక్స్లో పడే పేమెంట్ ఏదైతే ఉందో ఇది $20. అలాగే సెకండ్ బాక్స్లో పడే పేమెంటు $20. టోటల్గా మొత్తం ఎంత అవుతుంది? $40 అవుతుంది. ఈ $40 తిరిగి 4th స్లాట్ను ఆటోమేటిక్గా సిస్టమ్ బై చేస్తుంది. ఇది ఫోర్త్ స్లాట్. ఇది మళ్ళీ S6లో ఉంటుంది. ప్రతి 1 2 ఏమో S6లో ఉంటాయి, 3 ఏమో S3లో ఉంటుంది. మళ్ళీ 4th 5th S6లో ఉంటాయి, 6th S3లో ఉంటుంది అనమాట. సో 4th గురించి మాట్లాడుకుందాం. S6లో సో ఇది $40 అనమాట ఆఫర్లో. ఇప్పుడు ఇది యాక్చువల్గా $80. ఓకే, ఇక్కడ మన ఐడి క్రియేట్ అయిపోయింది. థర్డ్లో వచ్చిన ఫస్ట్ సెకండ్ పేమెంట్ ఇక్కడ ఐడి క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకేనా? సేమ్ ఇది X6 ఎట్లా ఉంటుంది? 1 2 3 4 5 6 ఇలా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ థర్డ్ స్లాట్లో ఏదైతే 3వ బాక్స్ ఉందో ఈ 3వ బాక్స్లో పడే పేమెంట్ అప్పర్ లైన్కి వెళ్తుంది, మళ్ళీ మనం ఐడి రీబర్త్ అవుతుంది. ఇది ఫస్ట్ టైం. ఇక్కడ 6 మెంబర్స్ వస్తున్నారు కదా, ఇక్కడ సెకండ్ సారి జరిగినప్పుడు సెకండ్ సర్కిల్లో
ఈ పేమెంట్ మనకే వస్తుంది, ఈ పేమెంట్ కూడా మనకే వస్తుంది. వన్ టైం మాత్రమే 4th స్లాట్ అనేది కొనడం జరుగుతుంది. ఇక సెకండ్ నుంచి ఎన్నిసార్లు రీబర్త్ అవుతుంటే, అంటే ఎన్ని సర్కిళ్ళు తిరుగుతుంటే అన్నిసార్లు మనకి ఇక్కడ థర్డ్ స్లాట్లో 1-2 పేమెంట్ అనేది మనకు రావడం జరుగుతూ ఉంటుంది కంటిన్యూగా. ఇక 4th స్లాట్లో సేమ్, ఫస్ట్ బాక్స్లో పడే ఐడి పేమెంట్ అప్పర్ లైన్కి వెళ్తుంది, సెకండ్ బాక్స్ అప్పర్ లైన్కి వెళ్తుంది, థర్డ్ మనకు వస్తుంది. థర్డ్ ఏదైతే ఉందో ఫుల్ పేమెంట్ మనకు వస్తుంది. ఎంత? $40. ఇది మన పేమెంట్. అలాగే 4th $40, 5th $40. అంటే ఎంత అవుతుంది? $80 అవుతుంది. ఈ $80తో 5th స్లాట్ మళ్ళీ ఆటోమేటిక్గా సిస్టమ్ కొనేస్తుంది అనమాట. ఇది 5th స్లాట్. 5th స్లాట్ కూడా S6లో ఉంటుంది. ఇది $80 ఇప్పుడు. ఇది అఫీషియల్ లాంచ్ తర్వాత $160 అవుతుంది అనమాట ఇది. సో ఇక్కడ మన ఐడి క్రియేట్ అయిపోయింది. ఓకేనా? ఈ సేమ్ ఇక్కడ కూడా ఎట్లా ఉంటుంది? 1 2 3 4 5 6 ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ సేమ్ మళ్ళీ 6th ప్రతి దాంట్లో 6th అనేది S6లో 6th బాక్స్ అప్పర్ లైన్కి వెళ్తుంది, రీబర్త్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ 5th స్లాట్లో ఫస్ట్ బాక్స్ పేమెంట్ అప్పర్ లైన్కి వెళ్తుంది, సెకండ్ బాక్స్ పేమెంట్ అప్పర్ లైన్కి వెళ్తుంది, థర్డ్ బాక్స్ పేమెంట్ మనకు వస్తుంది. ఎంత వస్తుంది? $80 వస్తాయి. $80 మనకు వచ్చేస్తాయి. సేమ్ 4th 5th 80 + 80 $160. $160 6th స్లాట్ను కొనేస్తుంది. 6th స్లాట్ ఎట్లా ఉంటుంది? 6th S3లో ఉంటుంది. ప్రతి 2 తర్వాత 3వది ఏదైతే ఉందో అది S3లో ఉంటుంది. దీని రేటు $160. $160 యాక్చువల్గా $320 అనమాట, $320. ఇక్కడ సేమ్ ఐడి మనది క్రియేట్ అయిపోతుంది. 5th స్లాట్లో కూడా 6th ఏదైతుందో అప్పర్ లైన్కి వెళ్తుంది, 6th ఇది మళ్ళీ రీబర్త్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు 6thలో సేమ్ థర్డ్ స్లాట్ ఎట్లా ఉంటుందో 6th స్లాట్ కూడా అలానే ఉంటుంది. 1 2 3. సో ఇక్కడ 6th స్లాట్లో ఫస్ట్ బాక్స్ పేమెంటు 160, సెకండ్ ఐడి పేమెంట్ 160 అంటే $320. ఇది తిరిగి 7th స్లాట్ మళ్ళీ కొనేస్తుంది. ఇది 7th స్లాట్. 7th స్లాట్ ఎలా ఉంటుంది? S6లో ఉంటుంది. సో ఇక్కడ మన ఐడి క్రియేట్ అయిపోయింది. దీని రేటు $320. యాక్చువల్గా ఇది $640 అనమాట. ఓకేనా? సో ఇక్కడ కూడా సేమ్ 1 2 3 4 5 6 ఇలా ఉంటుంది. సేమ్ ఇలాగనే మొత్తం 12 స్లాట్స్ వరకు ఇలా వెళ్తుందన్నమాట ప్లాన్ మొత్తం. సో ఎప్పుడైతే మనము 12 స్లాట్కి వెళ్ళామో 12లో ఎగ్జాంపుల్ లాస్ట్ 12 మీకు గీస్తానండి. ఇక్కడ 12 స్లాట్ ఒక్కటి మీకు గీస్తాను. 12 స్లాట్ ఏదైతే ఉందో ఇట్లా ఉంటుంది. 12 స్లాట్ S3లో ఉంటుంది. 1 2 3 ఇలా ఉంటుంది. ఇక 13 స్లాట్ లేదు కనుక ఇక్కడికి వెళ్తే ఫుల్ పేమెంట్ 1 మనకే వస్తుంది, 2 మనకే వస్తుంది, 3 అనేది మళ్ళీ అప్పర్ లైన్కి వెళ్ళి రీబర్త్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ నుండి 12 వరకు కనుక జర్నీ చేస్తే సుమారుగా 40-50 లక్షల రూపాయలు ఈజీగా ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది సార్. ఈ ప్లాన్ విన్న వాళ్ళంతా కన్ఫ్యూజన్ లేకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ మీరు గమనించండి. మనము ఫస్ట్ స్లాట్ కొన్నప్పుడు $5తో మాత్రమే ఎంటర్ అయ్యాం. $5 అంటే సుమారుగా 400 రూపీస్ ప్లస్ ఒక 200 రూపీస్ మనము మ్యాటిక్ కైను గ్యాస్ ఫీజు రూపంలో పెట్టాల్సి ఉంటుంది. అంటే 600 రూపీస్. 600 రూపీస్తో మనము ఈ ప్లాన్లోకి ఎంటర్ అయ్యి మనం కనుక టీంను వర్క్ చేసుకుంటూ వెళ్తే 12 స్లాట్ వరకు వెళ్తే మినిమం 40-50 లక్షల రూపాయలు దీంట్లో ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది అన్నమాట. సో డబ్బులు తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇలా చేయొచ్చు. లేదు మనకు ఇప్పుడు 50% 6 చేయొచ్చు, 8 కూడా చేయొచ్చు. మినిమం ఒక 5తో నేను చూపిస్తాను. మనం కనుక 5 స్లాట్లు ఒకేసారి బై చేస్తే ఇది ఫస్ట్ స్లాట్ S6లో $5తో మనము ఇప్పుడు బై చేసాము. ఇది మన ఐడి
1 2 3 4 5 6 ఇలా ఉంటుంది కదా. ఆల్రెడీ మనము 5 కొనేస్తున్నాం కనుక 5 ఒకటేసారి గీసేస్తాను నేను. సెకండ్ S6లో ఉంటుంది. ఇది $10తో కొన్నాము. ఇక్కడ మన ఐడి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూడండి. దానివల్ల మీకు లాస్ట్లో కొన్ని హైలైట్ పాయింట్స్ అనేది బుల్లెట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనము 5 స్లాట్లు 50% ఆఫర్ ఉంది కనుక ఒకేసారి కొంటే ఫస్ట్ స్లాట్ $5, సెకండ్ స్లాట్ $10, థర్డ్ స్లాట్ $20, ఫోర్త్ స్లాట్ $40, ఫిఫ్త్ స్లాట్ $80. టోటల్గా మనకు ఎంత అవుతుందంటే $155 అవుతుందన్నమాట. ప్లస్ దీనికి ఒక $5 ఎక్స్ట్రాగా మనం గ్యాస్ ఫీజు కోసం పెట్టుకుంటే $160తో మనం 5 స్లాట్లు కొనొచ్చు. సుమారుగా 85 రూపీస్ ఇప్పుడు డాలర్ రేట్ ఉందండి. 13,600 రూపాయలు అవుతుంది సుమారుగా. ఓకేనా. సో 13,600 రూపాయలు మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసి 5 స్లాట్లు కొంటే మనకి ఇన్కమ్ ఎలా వస్తుందో చూడండి. ఎగ్జాంపుల్, ఇక్కడ మన ఐడి క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ స్లాట్లో నెంబర్ 1 బాక్స్లో పడే పేమెంటు అప్పర్ లైన్కి వెళ్తుంది. సెకండ్ పేమెంటు అప్పర్ లైన్కి వెళ్తుంది. థర్డ్ పేమెంట్ మనకు వస్తుంది ఇక్కడ $5. ఫోర్త్ ఫిఫ్త్ $5, ఫోర్త్ $5, ఫిఫ్త్ కూడా $5. టోటల్గా $15 మనకే వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ మనం కొన్నాం కదా, అందుకోసమే సిస్టమ్ మళ్ళీ కొనదనమాట, మనకే ఇచ్చేస్తున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ మనం 5 స్లాట్లు ఒకేసారి కొన్నాం కనుక ఫస్ట్ స్లాట్లో మనకేమవుతుంది 1 2 6 అప్లైన్కి వెళ్తుంది. 3 4 5 మనకు వస్తుంది అనమాట. సో ఫస్ట్ స్లాట్లో $15 వచ్చేసినాయి. సెకండ్ స్లాట్లో 1 అప్ లైన్కి వెళ్తుంది, అప్పర్ లైన్కి వెళ్తుంది. సెకండ్ కూడా అప్పర్ లైన్కి వెళ్తుంది. థర్డ్ మనకు వస్తుంది $10, ఫోర్త్ మనకే వస్తుంది $10, ఫిఫ్త్ కూడా మనకే వస్తుంది $10 అనమాట. ఓకే. సో టోటల్గా $30 వచ్చేసింది ఇక్కడ. ఓకేనా, $30 మనకు ఎర్నింగ్ వచ్చేసింది. ఇక్కడ సిక్స్త్ది అప్పర్ లైన్కి వెళ్తుంది, మళ్ళీ మన ఐడి రీబర్త్ అవుతుంది అనమాట. ఆల్రెడీ మనం థర్డ్ కొనేసినాం కనుక. ఇప్పుడు థర్డ్లో ఏమవుతుంది, ఫస్ట్ బాక్స్ పేమెంట్ $20, సెకండ్ ప్లస్ $20 అంటే $40 వస్తుంది. థర్డ్ది అప్పర్ లైన్కి వెళ్తుంది. ఓకేనా. ఇది ఫస్ట్ సర్కిల్లో. సెకండ్ సర్కిల్లో కూడా ఇలాగనే జరుగుతుంది. ఇక ఎన్నిసార్లు అయినా జరగచ్చు. ఇక ఫోర్త్లో ఫస్ట్ బాక్స్ అప్పర్ లైన్కి వెళ్తుంది, సెకండ్ బాక్స్ అప్పర్ లైన్కి వెళ్తుంది. థర్డ్ మనకు వస్తుంది ఎంత, $40. ఫోర్త్ మనకే వస్తుంది +40. ఫిఫ్త్ కూడా మనకే వస్తుంది +40. టోటల్గా ఎంత అయిందండి, $120 ఇక్కడ మనం ఎర్న్ చేసామన్నమాట. సేమ్ సిక్స్త్ మళ్ళీ అప్పర్ లైన్కి వెళ్తుంది, మన ఐడి రీబర్త్ అవుతుంది. ఇక్కడ ఫిఫ్త్ 1 అప్పర్ లైన్కి వెళ్తుంది, సెకండ్ అప్పర్ లైన్కి వెళ్తుంది. థర్డ్ ఒకటే మనకు వస్తుంది $80. ఓకేనా. ఎందుకంటే మనం సిక్స్త్ కొనలేదు కనుక. ఫోర్త్ $80, ఫిఫ్త్ $80, $160తో ఇక్కడ మనది సిక్స్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా సార్, ఇది సిక్స్త్. ఓకే, ఇప్పుడు మనం లెక్కేద్దాము. ఫస్ట్ స్లాట్లో మనకు ఎంత వచ్చినాయి, $15 వచ్చినాయి. తర్వాత సెకండ్ స్లాట్లో $30 వచ్చినాయి. థర్డ్ దాంట్లో 40 వచ్చినాయి. ఓకే, ఇక్కడ థర్డ్ స్లాట్లో మనకు ఫస్ట్ సర్కిల్లో $40 వస్తాయి. సెకండ్ సర్కిల్ ఇక్కడ రన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 6 మెంబర్స్ వస్తున్నారు. ఇక్కడ థర్డ్ స్లాట్లో ఓన్లీ 3 ఐడీస్ ఉన్నాయి కనుక సెకండ్ రౌండ్ ఎమ్మటే వస్తుందన్నమాట. అందుకోసమే మళ్ళొకసారి సెకండ్ టైం $40 వస్తాయి. ఓకేనా, $40 వస్తాయి. ఇక ఫోర్త్లో ఎంత వచ్చింది, $120 వచ్చినాయి. 120. ఎయిత్లో $80 వచ్చినాయి. టోటల్ ఎంత అయింది ఇప్పుడు, ఓకేనా రైట్. ఇప్పుడు మనకు మొత్తం 5 స్లాట్లు కనుక ముందు మనము బై చేసి వర్క్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ స్లాట్లో మనకు $15 వచ్చినాయి, సెకండ్ స్లాట్లో $30 వచ్చినాయి, థర్డ్ స్లాట్లో ఫస్ట్ సర్కిల్ లో $40 వచ్చినాయి, సెకండ్ సర్కిల్లో $40 వచ్చినాయి, ఫోర్త్ స్లాట్లో మనకు $120 వచ్చినాయి. ఓకేనా, ఫోర్త్ స్లాట్లో $120 వచ్చినాయి, ఫిఫ్త్ స్లాట్లో $80 వచ్చినాయి.
ఓకేనా. మొత్తం టోటల్ చేస్తే మనకు $325 $325 అనేది మనకు నెట్ పేమెంట్ వచ్చేసింది. తర్వాత $160 ఏవైతే ఉన్నాయో మనకు సిక్స్త్ స్లాట్ అనేది బై చేయడం జరిగింది. అంటే టోటల్గా మనము $485 ఇక్కడ సంపాదించడం జరిగింది. దీంట్లో 325 ఇంటూ 85 రూపీస్ వేసుకోండి. ఇంటూ 85 రూపీస్ వేసుకుంటే 27,625 మనం ఇక్కడ అమౌంట్ తీసుకుంటాము. $160తో సిక్స్త్ స్లాట్ అనేది బై చేయడం జరిగింది అనమాట. ఇది మన లాభం. మనం పెట్టింది ఎంత? $155. $5 గ్యాస్ ఫీస్ కోసం. ఆ గ్యాస్ ఫీస్ కోసం మన దగ్గరే ఉంటాయన్నమాట. మనం పెట్టింది $155 మాత్రమే. ఓకేనా సార్. దీన్ని బట్టి మనం ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నామో అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ ఒక హైలైట్ పాయింట్ ఉందన్నమాట. ఇక్కడ వర్క్ చేసుకోవడం, ఇది వర్కింగా నాన్ వర్కింగ్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా డిస్కషన్ జరుగుతుంటుంది. మెటాఫోర్స్ బిజినెస్ మీద కూడా చాలామంది వర్కింగా నాన్ వర్కింగా అని అంటున్నారు. దానికోసం నేను ఈ క్లారిటీ ఇస్తున్నాను సార్. ఏదైతే S6 ప్లాన్ ఉందో S6 స్లాట్లో మన అప్లైన్ వర్క్ చేసినా, మనము వర్క్ చేసినా, మన డౌన్ లైన్ వర్క్ చేసినా, మన క్రాస్ లైన్ వర్క్ చేసినా మనకు స్పిల్ ఓవర్ అయ్యి ఐడిల్ పడతా ఉంటాయి. దానివల్ల ఇన్కమ్ వస్తుంది. కానీ S3 ఏదైతే ఉందో మనము లేదా మన డౌన్ లైన్ వర్క్ చేస్తేనే ఈ S3లో మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ పాయింట్ మళ్ళొకసారి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. S6 ఏదైతే స్లాట్స్ ఉంటాయో S6 స్లాట్స్లలో మనము వర్క్ చేసినా, అప్లైన్ వర్క్ చేసినా, మన డౌన్ లైన్స్ వర్క్ చేసినా, మన అప్పర్ లైన్ వర్క్ చేసినా స్పిల్ ఓవర్ అయ్యి మనకు కింద బాక్సులు ఫిల్ అవుతూ ఉంటాయి. దానివల్ల మనకు ఇన్కమ్ వస్తుంది. ఓకేనా. S3 ఏదైతే ఉందో S3 స్లాట్స్లలో కంపల్సరీ మనము కానీ మన డౌన్ లైన్ కానీ, డౌన్ లైన్ అంటే మనము రెఫర్ చేసిన డౌన్ లైన్ వర్క్ చేయడం వల్ల ఇక్కడ మనకు ఐడిల్ పడడం జరుగుతుంది. దానివల్ల మనకు ఇన్కమ్ వస్తుంది. అందుకోసమే మా సజెషన్ ఏంటంటే మనము వర్క్ ఎలా చేయాలి అంటే మినిమం ప్రతి ఒక్కరూ 2 రెఫర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదా మినిమం 3 ముగ్గురిని రెఫర్ చేస్తూ వెళ్ళొచ్చు, లేదా 6 మెంబర్స్ని రెఫర్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. లేదా ఇంకా నెట్వర్క్లో మనం బాగా సంపాదించాలనుకుంటే అన్లిమిటెడ్ ఓన్ రిఫరల్స్ ఉండొచ్చు అనమాట. ఎవరైతే అన్లిమిటెడ్ ఓన్ రిఫరల్స్ చేసుకుంటారో వాళ్ళకు 1 నుంచి 12 స్లాట్ల వరకు మెంబర్ ఆఫ్ టైమ్స్ సర్కిల్ అనేది రొటేషన్ జరుగుతూ ఉంటుంది. ప్రతి సర్కిల్లో 1 నుంచి 20 స్లాట్ల వరకు కనుక ఒక సర్కిల్ కంప్లీట్ అవుతే మినిమం 40 నుంచి 50 లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది అనమాట. ఓకే సార్. మనం నెట్వర్క్ మార్కెటింగ్లో పెట్టగానే మనకు డబ్బులు రావాలి. ఫస్ట్ మన ఇన్వెస్ట్మెంట్ మనకు సేఫ్గా ఉండాలని ప్రతి ఒక్కరం ఆలోచిస్తాం. ఇది తప్పు కాదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఒక స్లాట్ మీకు చెప్తాను. ఫస్ట్ స్లాట్లో ఏం చేసాము, మనం ఐడి వేసుకున్నాము $5తో. మనం కనుక ఒక ముగ్గురిని ఓన్ రెఫరెన్స్ చేస్తే ఫస్ట్ స్లాట్ ఫస్ట్ ఐడి సెకండ్ ఐడి అప్పర్ లైన్కి వెళ్ళినా థర్డ్ పేమెంట్ ఏదైతే ఉందో మనకు వచ్చేస్తుంది. అంటే మనం పెట్టిన పేమెంట్ మనకు స్పాట్లోనే మైక్రో సెకండ్లో ఐడి కొట్టిన విత్ ఇన్ సెకండ్స్లలో మనకు ట్రస్ట్ వ్యాలెట్లో మన డాలర్స్ మనకు వస్తాయన్నమాట. అంటే మన ఇన్వెస్ట్మెంట్ మనకు వెంటనే వచ్చేసింది. ఇక మనం వర్క్ చేసుకుంటూ వెళ్తే మనము పెట్టిన దానికి డబల్ రావాలి, త్రిబుల్ రావాలి అనుకున్నప్పుడు 3 లేదా 6 లేదా అన్లిమిటెడ్గా మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో దీంట్లో ఎంత ఎక్కువ మందిని మనం రెఫర్ చేయడం వల్ల అంత మనకు బెనిఫిట్ ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను ఎలా బెనిఫిట్ ఉంటుందో. స్పిల్ ఓవర్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. యా మై డియర్ లీడర్స్, అసలు స్పిల్ ఓవర్ అంటే ఏంటి? సో మనకు అప్లైన్ నుంచి సపోర్ట్ అవుతుందని చెప్పారు, డౌన్ లైన్ నుంచి సపోర్ట్ అవుతుందని చెప్పారు, క్రాస్ లైన్ నుంచి కూడా సపోర్టింగ్ అవుతుందని చెప్పారు కదా. సో అది ఏ విధంగా అవుతుంది అనేది ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. సో లాస్ట్ వరకు వీడియో చూడండి, అర్థం చేసుకోండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐడి మన అప్లైన్ అనుకుందాం. ఓకేనా. సో ఇది అప్లైన్ ఐడి. సో మన అప్లైన్కి కూడా 6 ఐడీస్ ఉంటాయి. సో నెంబర్ 1 ఐడి మనదే అనుకుందాం, మనని మన అప్లైన్ రిఫర్ చేశాడు అనుకుందాం. సో అతనికి రైట్ సైడ్లో సెకండ్ ఐడి ఉంటుంది, ఇది సెకండ్ ఐడి. సో కింద థర్డ్ ఉంటుంది, 4th ఉంటుంది, 5th ఉంటుంది, 6th ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు నన్ను ఎగ్జాంపుల్ మన అప్లైన్ కింద నేను ఉన్నాను ఎగ్జాంపుల్. సో నన్ను రిఫర్ చేశాడు, నేను ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు. సో సెకండ్ పర్సన్ కూడా వర్క్ స్టార్ట్ చేయలేదు అనుకుందాం. సో మన అప్లైన్ మంచిగా వర్క్ చేస్తున్నట్లయితే ఏ విధంగా మనకు స్పిల్ ఓవర్ అవుతుంది, ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే
మన అప్లైన్ కింద వచ్చిన నెక్స్ట్ ఐడి అంటే థర్డ్ ఐడి, సో ఇక్కడ మనకి ఇష్టం వచ్చిన విధంగా వేసుకోవడానికి ఛాన్సెస్ ఉండవు అన్నమాట. ఇది కంప్లీట్గా బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఉంటుంది. ఎక్కడ మనకు ఐడి బ్లాక్ అనేది ఖాళీగా ఉంటుందో అక్కడ ఐడి అనేది రావడం జరుగుతుంది. అది మన ఆప్షన్ మాత్రం కాదన్నమాట, మన చాయిస్ ఉండదన్నమాట. నేను ఇతని కింద ఐడి వేసుకుంటాను, ఇతని కింద ఐడి వేసుకుంటాను చెప్పేసి చాయిస్ ఏమి ఉండదన్నమాట. అది మొత్తం కంప్లీట్గా బ్లాక్ చైన్ చూసేసుకుంటుంది. సో థర్డ్ పర్సన్ వచ్చినట్లయితే మన అప్లైన్ త్రూ అతను ఎక్కడ పడతాడు అని అంటే, ఇది మన అప్లైన్కి థర్డ్ ఐడి కాబట్టి ఇక్కడ వచ్చి పడుతుంది, ఇది థర్డ్ ఐడి. కానీ ఇది ఈ ఐడి ఎవరిది? మన ఐడి. సో ఇది మనకి ఏ ప్లేస్ అవుతుందంటే ఫస్ట్ ప్లేస్ అవుతుంది, ఇది మనకు ఫస్ట్ ప్లేస్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ అప్లైన్కి ఇంకొక ఐడి వస్తుంది కదా, ఫోర్త్ ఐడి వస్తుంది. అది అప్లైన్ త్రూ వచ్చింది అనుకోండి, అది ఇక్కడ పడుతుంది అన్నమాట. సో ఫస్ట్ లెఫ్ట్లో ఉన్న ఐడి కింద నెంబర్ 1 పడుతుంది, సో తర్వాత రైట్లో ఉన్న ఐడికి నెంబర్ 1 పడుతుంది అన్నమాట. ఇది అప్లైన్కి 5th ఐడి అవుతుంది. సో ఇతనికి అంటే మన అప్లైన్కి సెకండ్ పర్సన్కి ఇది ఇక్కడ ఈ ఐడి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో నెక్స్ట్ అప్లైన్ ఇంకొక ఐడి కనుక వచ్చినట్లయితే అది ఇక్కడ మన కింద పడుతుంది అన్నమాట. సో ఇది అప్లైన్కి 4th ప్లేస్లో ఉంటుంది. సో మనకే ప్లేస్లో ఉంటుంది మరి? సెకండ్ ప్లేస్లో ఉంటుంది. సో నెక్స్ట్ అప్లైన్ త్రూ ఇంకొక ఐడి వచ్చింది అనుకుందాం, అది అతనికి 6th ప్లేస్లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ క్రెడిట్ అయిపోతుంది. సో ఇతనికి సెకండ్ ప్లేస్లో ఉంటుంది. మన అప్లైన్కి మాత్రం ఏ ప్లేస్లో ఉందండి? 6th ప్లేస్లో ఉంది. సో వచ్చినప్పుడు ఈ ఇద్దరు ఐడీస్ని మనం రిఫర్ చేయలేదు, మన అప్లైన్ త్రూ వచ్చారు కాబట్టి వాళ్ళు మన కింద ఆటోమేటిక్గా రావడం జరిగింది మన అప్లైన్ త్రూ. ఈ విధంగా అప్లైన్ త్రూ మనకు సపోర్ట్ రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా అప్లైన్ నుంచి మనకు హెల్ప్ అనేది స్పిల్ ఓవర్ అవడం జరిగింది. ఇది ఫస్ట్ స్పిల్ ఓవర్ అనమాట. సో నెక్స్ట్ ఏ విధంగా అంటే ఈ ఇద్దరిని మనం రిఫర్ చేసామా? చేయలేదు, మన అప్లైన్ త్రూ వచ్చారు కాబట్టి. సో నెక్స్ట్ వీళ్ళు వర్క్ స్టార్ట్ చేసినట్లయితే, సో వీళ్ళకు ఇతనికి లెఫ్ట్ రైట్ ఉంటుంది, ఇతనికి లెఫ్ట్ రైట్ ఉంటుంది. అంటే మన ఫస్ట్ పర్సన్కి సెకండ్ పర్సన్కి లెఫ్ట్ రైట్స్ ఉంటాయి కదా. సో మన ఫస్ట్లో ఉన్న పర్సన్ రిఫర్ చేశాడు అనుకుందాం 2 మెంబర్స్ని. సో అతనికి ఇక్కడ ఒక ఐడి పడుతుంది, ఇక్కడ ఒక ఐడి పడుతుంది. ఇది ఇతనికి ఫస్ట్ సెకండ్ ప్లేస్, కానీ మనకే ప్లేస్ అండి? థర్డ్ ప్లేస్ అండ్ 4th ప్లేస్. ఇతను కూడా సేమ్ 2 మెంబర్స్ని రిఫర్ చేశాడు అనుకోండి, ఇతనికి ఒక లెఫ్ట్లో ఒక ఐడి పడుతుంది, రైట్లో ఒక ఐడి పడుతుంది. అది ఇతనికి 1, 2 అవుతుంది, కానీ మనకెంత అవుతుందండి? 5th, 6th అవుతుంది. సో యాజ్ యూజువల్గా మన ప్లాన్ ప్రకారము సో థర్డ్ పేమెంట్, 4th పేమెంట్, 5th పేమెంట్, ఈ 3 పేమెంట్లు అనేవి మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మన అప్లైన్ ఎవరైతే ఉన్నారో, మన అప్లైన్కి ఫస్ట్ రిఫర్ చేసినప్పుడు ఇక్కడ 6th ఐడి పడింది కదా అప్లైన్కి, 6th ఐడి పడిన వెంటనే ఈ ఐడి తోటి మన అప్లైన్ ఐడి ఆటోమేటిక్గా రీబర్త్ అవుతుంది అన్నమాట. అంటే మళ్ళీ రీయాక్టివేషన్ అవుతుంది. ఈ వచ్చిన ఐడి వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూ తోటి మన అప్లైన్ యొక్క ఐడి రీయాక్టివేషన్ అయిపోయి ఈ అప్లైన్ యొక్క ఐడి అనేది వాళ్ళ యొక్క అప్లైన్కి అతనికి ఏ ప్లేస్లో ఖాళీగా ఉంటే అక్కడ అతని ఐడి క్రెడిట్ అవుతుంది అన్నమాట. సో అదేవిధంగా మనకు కూడా సేమ్ ప్రాసెస్. మన కింద అక్కడ ఎగ్జాంపుల్ 6th ఐడి ఉంది కదండి, ఈ 6th ఐడి మన బాక్స్ ఎప్పుడైతే ఫుల్ అవుతుందో అది మన త్రూ రావచ్చు, మన అప్లైన్ త్రూ రావచ్చు, మన డౌన్లైన్ త్రూ ఎవరి త్రూ రావచ్చు. మన ఫస్ట్ స్లాట్లో 6th బాక్స్ కనుక ఫిల్ అయిన వెంటనే ఈ 6th పేమెంట్ తోటి మన ఐడి రీయాక్టివేషన్ అవుతుంది. సో రీయాక్టివేషన్ అయిపోయి ఇది మన అప్లైన్ బాక్స్ కాబట్టి మన అప్లైన్కి ఏ ప్లేస్లో ఖాళీగా ఉంటే ఆ ప్లేస్లో మన ఐడి అనేది మళ్ళీ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో అతనికి పేమెంట్ వచ్చే ప్లేస్లో పడితే మళ్ళీ పేమెంట్ వచ్చేస్తుంది, లేదు అని అంటే అది వాళ్ళ అప్లైన్కి ఇన్కమ్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా స్పిల్ ఓవర్స్ అనేవి జరుగుతూ ఉంటుంది. కొంచెం అర్థం చేసుకోండి క్లారిటీగా, మళ్ళీ ప్లాన్ వినండి, అర్థం చేసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా హెల్ప్ అనేది అప్లైన్ జరుగుతుంది. మన క్రాస్ లైన్ ఎవరండి? ఇక్కడ మనకు సంబంధం లేని వ్యక్తి ఎవరైతే వచ్చారో అతను మన క్రాస్ లైన్ అన్నమాట. ఈ విధంగా హెల్ప్ అనేది రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా దిస్ ఈజ్ ద మెటాఫోర్స్ ప్లాన్. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. 100% లాగిన్ అవ్వండి. యూట్యూబ్లో నా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, రిఫరెన్స్ లింక్ ఇస్తాను, నా మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను. ఎనీ డౌట్స్ కాల్ మీ ఎనీ టైమ్. థ్యాంక్ యూ సో మచ్.